హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ దీప్తి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్, స్కాలర్షిప్స్ అని ఇమీడియట్గా తెలుస్తుంటాయి. అయితే అండి, మిధాని మిశ్రా దత్ నిగమ్ లిమిటెడ్, ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో అయితే ఉంది. దీంట్లో టెక్నీషియన్స్ అండ్ స్టాఫ్ నర్స్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో వీటి గురించి అయితే నేను క్లియర్గా ఈరోజు అయితే చెప్తాను, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో. సో ఇక్కడ మీకు అయితే కనపడుతుంది కదండి, ఫస్ట్ పొజిషన్ వచ్చేప్పటికి జూనియర్ టెక్నీషియన్ ఫీల్డ్ ట్రయల్స్లో అయితే ఉంది, ఒక పోస్ట్ అయితే ఉందండి. ఇక్కడ ఏజ్ అనేది 50 years అయితే దాటకూడదు. ఆపరేటర్ అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఆపరేటర్ సిఎన్సి ఫైబర్ కటింగ్ మిషన్ అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఆపరేటర్లో అయితే 1 పొజిషన్ అయితే ఉందండి. ఇక్కడ ఏజ్ అనేది 35 years అయితే దాటకూడదు. ఆపరేటర్ ఆటోక్లేవ్కి, జూనియర్ ఆర్టిషియన్ వెల్డరు, జూనియర్ స్టాఫ్ నర్స్ అయితే 3 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఈ మిగతా 2 ఒక్కొక్క పొజిషన్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ అనేది 30 years అయితే దాటకూడదు. సో ఇక్కడ మీకు జూనియర్ టెక్నీషియన్ అని ఫీల్డ్ ట్రయల్స్లోకి వచ్చేసేపటికి ఎక్స్పీరియన్స్ అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో అయితే పోయి ఉండాలండి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసేపటికి ఆపరేటర్ సిఎన్టీ ప్రొడక్షన్లో అయితే వీళ్ళు కూడా 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ మెటలార్జీ, కెమికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. థర్డ్ పొజిషన్ సిఎన్సి ఫైబర్ కటింగ్ మిషన్లో అయితే 60% మార్క్స్ అయితే ఉండాలండి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో మినిమం 2 years పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. ఫోర్త్ పొజిషన్ వచ్చేసేపటికి హైడ్రాలిక్ ప్రెజర్ బాలిస్టిక్ ప్యానల్ మాడ్యులింగ్ అయితే ఉందండి. వీళ్ళైతే ఎస్ఎస్సి అండ్ 10th మినిమం 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసేపటికి ఆపరేటర్ ఆటోక్లేవ్ అయితే ఉందండి. వీళ్ళకి కూడా ఎస్ఎస్సి 10th అయిపోయి ఉండి మినిమం 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సిక్స్త్ పొజిషన్ వచ్చేసేపటికి వెల్డర్ అండి. వీళ్ళు కూడా ఎస్ఎస్సి విత్ 10th అయిపోయి ఉండాలి. సో జూనియర్ స్టాఫ్ నర్స్ వచ్చేసేపటికి వీళ్ళు బీఎస్సీ నర్సింగ్, ఇంటర్మీడియట్ విత్ జిఎన్ఎం, గ్రాడ్యుయేట్ విత్ ఈఎంటీ అయితే కోర్స్ అయితే అయిపోయి అయితే ఉండాలండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 15 మార్క్స్ అయితే మీకు ఇస్తారండి. ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. రిటర్న్ టెస్ట్లో అయితే 70 మార్క్స్కి అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ పాస్ అయ్యారా లేదని చెక్ చేస్తారు. టోటల్ అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. 100 మార్క్స్ స్కోర్ పట్టి మిమ్మల్ని అయితే డిసైడ్ చేస్తారు పొజిషన్కి క్వాలిఫై అయ్యారా లేదా అని. ఇక్కడండి ఈ పోస్ట్ అన్నిటికీ లాస్ట్ డేట్ వచ్చేసేపటికి 23rd January 2021 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఇక్కడ మిధాని యూఆర్ఎల్ అయితే ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కెరియర్స్కి అయితే వెళ్ళండి. కెరియర్స్కి వెళ్ళిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ అనే దానికైతే వెళ్ళండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే మీకు కనపడుతూ ఉంటుంది. సో దీన్ని అప్లై అయితే చేయండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చదువుకొని అప్లై అయితే చేయండి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీజు వచ్చేసేపటికండి పేమెంట్ అనేది 100 rupees అయితే ఉంది. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.